Welcome everyone. Good evening. And as part of our ongoing sessions, Q&A sessions, ఈరోజు మనం ఏపీ ఆర్థిక విధానాలు ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి ఇసుక విధానం నూతన ఇసుక విధానం అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ రిసోర్స్ మొబిలైజేషన్ అంటే వనరుల సమీకరణ అనే యూనిట్లో మైన్స్ మినరల్స్ తర్వాత మనకు కనిపిస్తుంది. జనరల్గా ఎకానమీలో పాలసీ విధానాలకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్రెండ్స్, శాండ్ ఈజ్ నాట్ జస్ట్ శాండ్, ఇసుకే కదా అని చెప్పి మనం ఊరుకుంటే ఇసుకలో కూరుకుపోయే అవకాశం ఉంది ఎగ్జామ్స్లో. బికాస్ ఇట్ డ్రైవ్స్ ద ఎకానమీ. Entire construction industry is based on availability of sand, and there are a lot of workers in AP alone. We do have nearly 30 lakh plus construction workers who are dependent on the construction activity. Okay, and in terms of the spin-off effects on economy, ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇతర రంగాల మీద ఉండే ప్రభావంలో నిర్మాణ రంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన సౌకర్యాలు కల్పించడంలో కానీ, అలాగే సిమెంట్ వంటి పరిశ్రమల్ని పరోక్షంగా సహాయపడడం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే విధంగా కానీ, ఇన్ ఎనీ మేనర్, వెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, whether being a driving force for the entire construction sector, which had spin-off impacts in various other aspects, including the basic infrastructural facilities. Availability of sand is a key ingredient to the development of any state. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఈ ఇసుక విధానం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఏ కాంట్రవర్షియల్ టాపిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఎలక్షన్స్ జరగడానికి ముందు, అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీని మీద అనేక రకాల వివాదాలు జరిగాయి. కొత్త గవర్నమెంట్ వచ్చాక, ఎలక్షన్స్ అయ్యి కొత్త గవర్నమెంట్ వచ్చాక మన పార్టీల పేర్లు రాయక్కర్లేదు. బికాస్ యూ ఆర్ వుడ్ బి ఆఫీసర్స్, వీఆర్ టీచర్స్. సో అబ్సల్యూట్లీ వీ డోంట్ టేక్ ఎనీ సైడ్స్, వీ హ్యావ్ టు రైట్ యాజ్ పర్ ద ఫ్యాక్ట్ అండ్ ద అనాలిసిస్. ఓకే, సో గవర్నమెంట్ అంతే, మనం రాసేది గవర్నమెంట్. సో అందువల్ల గవర్నమెంట్ వచ్చాక చేసినటువంటి అతి ముఖ్యమైన విధానాల్లో సెప్టెంబర్ లాస్ట్ ఇయర్లో ఈ ఇసుక విధానం అనేది చేయడం జరిగింది. ఇది సమర్థవంతంగా కూడా పనిచేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ లాక్డౌన్ సందర్భంలో కూడా ఇసుక సరైనటువంటి సరఫరా ఉండాలని, టు ఎన్ష్యూర్ adequate supply of sand, the government had taken some measures. So let's see in detail what actually is the sand policy and how it is going to make an impact for AP economy, and what are the modalities. ఈ నూతన ఇసుక విధానంలో ఉన్నటువంటి ప్రధాన పద్ధతులు ఏమిటి, అంశాలు ఏమిటి అనేది చూద్దాం. దాని తరీకా ఎలా ఉంది అనేది. సో వీల్ షేర్ స్క్రీన్ ఫ్రెండ్స్ ఇన్ ఏ PDF. Of course the PDF is in English medium, but as you know we explain in Telugu also. So let's analyze the sand policy of the government. Just stay tuned, please. I'll share the screen. చాలా ఎక్కువసేపు తిరుగుతోంది. గుండ్రాలు మీకు తెలుసా, ఓల్డ్ మూవీస్లో ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు గుండ్రాలు వచ్చేది. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్లు మారిపోయాయి. అంతా డ్రీమ్ సీక్వెన్స్లు, హీరో హీరోయిన్ చూస్తే ఇమీడియట్గా పాటల్లోకి వెళ్ళిపోవడం. మనకి నిజం అబద్ధమో తెలియదు. ఎస్, ఇట్ గాట్ ఓపెన్ ఫ్రెండ్స్, లెట్స్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఐ సెడ్, it is very much important to understand why there is a sand policy requirement. The question can come as, discuss the salient features of the new sand policy of Andhra Pradesh, or how significant is sand mining policy in Andhra,
Andhra Pradesh economy or whatever. What are the changes introduced recently? Okay, so friends, this is what I have already mentioned to you. Sand becomes a very important ingredient. Now let us have some figures. Economy should always have some important indicative figures. అలానే ఎక్కువ వేసేయకూడదు. పోపు వేసినప్పుడు ఏం చేస్తారు, కొద్దిగా వేస్తారు, అవునా కదా? ఇంత ఆవాలు తీసుకెళ్లి జీలకర్ర పడేశారు అనుకోండి, ఏమవుతుంది? వి కాంట్ ఈవెన్ ఈట్. సో వాట్ ఎవర్ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్, దట్ షుడ్ బి దేర్. లెట్ us see here. As I said, అపార్ట్ ఫ్రమ్ డ్రైవింగ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థకి చేయూతనివ్వడమే కాకుండా ఆర్థిక వ్యవస్థని, నిర్మాణ రంగాన్ని ముందుకు నడిపించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తగినంత ఆదాయాన్ని ఇవ్వడంలో కూడా ఇసుక పాలసీ ప్రముఖ పాత్ర వహిస్తోంది. See, if this was already last financial year, that means FY20, 1920లో the state government had, there was it acquired 370 crore to the government, and this year target, the current financial year target is 750 కోట్లు. And లాస్ట్ ఇయర్ అడిగిన కాంట్రవర్సీస్ అవన్నీ చెప్పాను నేను ఆల్రెడీ. ఈ విధమైనటువంటి అనిశ్చిత పరిస్థితులని తొలగించి, టు గివ్ స్టెబిలిటీ టు కన్స్ట్రక్షన్ సెక్టర్, వీ హ్యావ్ ద న్యూ శాండ్ పాలసీ which was announced in September 2019, and 1 year is already on and it has been delivering. Of course, there is a COVID controversy, but as I said, it is delivering. Let us try to understand that what is the price here. The government has almost taken over, AP Mineral Development Corporation has actually almost taken over the sale of the sand. The price of sand has been fixed according to the new policy, 375 రూపాయలు ఒక టన్నుకి ఇసుక్కి ఈ ధరను నిర్ణయించడం జరిగింది. అలాగే శాండ్ క్వారీయింగ్ అంటే ఇసుక తవ్వకాలు చేపట్టడం కానీ, అదేవిధంగా దాన్ని కస్టమర్స్కి సప్లై చేయడం కానీ, ఇవన్నీ గవర్నమెంటే చేస్తుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిందండి, అన్ని గవర్నమెంట్లే చేస్తున్నాయి. ఏపీలో వైన్ కూడా ఐ థింక్ ఇస్ బీయింగ్ సోల్డ్ బై గవర్నమెంట్, రైట్? సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. But I was just thinking, what would have Mahatma Gandhi had said if at all he was alive? Things do change. There is absolutely no rule anyway. The sand is being sold by the government now. Now the problem is illegal supply and all others. We see all the vehicles, అంటే దీన్ని పారదర్శకత ఉండడానికి, all the vehicles that are quarrying or taking, transporting sand from stockyards, sand reaches అంటారు. శాండ్ రీచెస్ నుంచి ఈ నిల్వ చేసే స్థలానికి కానీ, అలాగే కస్టమర్స్కి కానీ పెట్టేవి కూడా GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పెట్టి ట్రాక్ చేయడం జరుగుతుంది, ఎక్కడ ఏదైనటువంటి అవకతవకలు లేకుండా. ఇక మైనింగ్, శాండ్ మైనింగ్ వస్తే సమ్ ఇంపార్టెంట్ చేంజెస్ హ్యావ్ బీన్ డన్ హియర్. ఈ ఎక్స్కవేషన్, శాండ్ మైనింగ్ కానీ, ఇసుక తవ్వకాలు కానీ 5 కేటగిరీస్ కింద, అంటే ఇసుక లభ్యమయ్యే నీటి వనరులు, లేదా నదుల, కాలవల, ఎక్కడ జరుగుతుంది అది, వాట్ ఆర్ ద సోర్సెస్, వాటర్ బాడీస్ అంటాం. ఈ వాటర్ బాడీస్ని టాప్ నుంచి 1 నుంచి 3 వరకు, అంటే పెద్ద పెద్ద నదులు కానీ, ఇతర ప్రధాన సోర్సెస్ కానీ, వీటిని 3 రకాలుగా, టాప్ 3 సోర్సెస్ని, అంటే అవైలబిలిటీని బట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ will be regulating this. Sand excavation on river streams which fall under the category of 4 and 5, that will be subjected to APMMC. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది కింద నుంచి తయారు అవుతుంది హైయార్కీ. యూ హ్యావ్ టు సీ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. జిల్లాలో ఉండే లేదా గ్రామాల్లో ఉండే ప్రధాన నీటి వనరులన్నీ ఇందులో అవైలబిలిటీ అవుతాయి. అంటే స్థానికంగా లభ్యమయ్యే నీటి వనరులని జిల్లా యంత్రాంగం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో పెట్టాల్సి వస్తుంది. హైరార్కీ కొద్దీ వెళ్ళే కొద్దీ పెద్దవి మాత్రం రివర్ స్ట్రీమ్స్, ఈ రివర్ స్ట్రీమ్స్ మాత్రం ఈ ఏపీ మినరల్
కన్జర్వేషన్, మైనర్ మినరల్ కన్జర్వేషన్ కన్సిస్టెంట్ రూల్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద దీన్ని రెగ్యులేట్ చేస్తారు. అలాగే శాండ్ విల్ బి సప్లైడ్ టు ద ఎండ్ కన్స్యూమర్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ స్టాక్ యార్డ్ అండ్ ద ప్రైస్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ప్రైస్ ఆల్రెడీ చెప్పాను మీకు. ఇవి గవర్నమెంట్కి డైరెక్ట్ ట్రెజరీగా వెళ్ళిపోతాయండి, మధ్యవర్తులు లేరు. దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ ఇన్ దిస్. అండ్ అయితే అసలు ఎంత డిమాండ్ ఉంది, ఇసుక ఎంత డిమాండ్ ఉంది అని ఆలోచిస్తే ఒక 1 lakh tons per day అండి. 1 lakh tons per day కన్స్ట్రక్షన్ పీక్లో జరుగుతున్నప్పుడు ఒక 1 lakh tons per day, రోజుకి 1,00,000 టన్నుల వరకు డిమాండ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ 35 lakh కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దిస్. 194 శాండ్ రీచెస్ ఉన్నాయి. ఇందులో సెప్టెంబర్లో పాలసీ పెడితే మొత్తం లాస్ట్ ఇయర్లో మనం చూస్తే 1,06,00,000 టన్నుల ఇసుకని శాండ్ వాజ్ డిస్పాచ్డ్ అండ్ దిస్ హ్యాడ్ గివెన్ 380 crore రెవెన్యూ టు ద గవర్నమెంట్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో, ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్లో టార్గెట్ ఏంటంటే 2 కోట్ల టన్నుల ఇసుకని డిస్పాచ్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ఉంది. ఇందులో ఒక 70 లక్షలు అంటే ఆల్మోస్ట్ లిటిల్ లెస్ దెన్ హాఫ్ విల్ బీ కెప్ట్ యాజ్ ఎ రిజర్వ్, సో దట్ మాన్సూన్ సీజన్లో కూడా ఇది ఎప్పుడు వరదలు అవి వచ్చినా ద శాండ్ విల్ బి అవైలబుల్. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక లాస్ట్ 2 పాయింట్స్ ఏంటంటే, ఈ కొన్ని సబ్సిడీస్ ఇచ్చారండి ఈ ఎంశాండ్ ఇండస్ట్రీకి. ఇంట్రెస్ట్ రేట్లో 3% పావుల వడ్డీ కింద ఇవ్వడం, అదేవిధంగా ఈ సిలికా శాండ్ ఎక్కడెక్కడ ఉందో వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్స్ని ఏపీఐఐసికి ఈ చిలకూరు అండ్ కోటా మండల్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఏపీ ఐఐసికి కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ఎక్స్కవేషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ శాండ్. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో బేసికల్లీ ఏంటంటే, ఇసుక విధానంలో 3 గుర్తుపెట్టుకోవాల్సినవి: స్థానికంగా జరిగే అవైలబుల్ అయ్యే ఇసుక వనరుల్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్లోను, ఎక్కువ రెవెన్యూ ఇచ్చి అధిక సంఖ్యలో మైనింగ్ జరిగే వాటిని ఈ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. ధర నిర్ణయం దగ్గర నుంచి సప్లై వరకు అంతా ప్రభుత్వమే చేస్తుంది. దీనివల్ల పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉంది. అండ్ లాస్ట్ పాయింట్ యూ నీడ్ టు యాడ్ ఇస్ ద వర్కింగ్ ఆఫ్ ద శాండ్ పాలసీ ఫర్ ద లాస్ట్ 1 year హ్యాస్ బీన్ షోయింగ్ దట్ దేర్ హ్యావ్ బీన్ నో ఇష్యూస్ సో ఫార్. ఇది ఇంతవరకు అయితే సరిగ్గా పనిచేస్తున్నట్టే మనకి ఆచరణ వల్ల తెలుస్తోంది. సో ద పాలసీ హ్యాస్ బీన్ డెలివరింగ్ the objectives, because in the last 1 year we don't see any major troubles in the policy. Okay friends, so you just take care of this. Indulo salient features emti, what are the changes introduced recently అని చెప్పి అడగచ్చు. So that's it for the today, and thanks for listening to us, and good luck. We'll again meet in the next session. Okay.